అందరికీ నమస్కారం. నేను మీ పొట్టే కావ్య. ఇప్పటి వరకు జనసేన పార్టీ ప్రస్థానంలో జనసేన అధినేత యొక్క అంతరంగం ఏంటో ప్రతి జన సైనికుడు, రాష్ట్ర ప్రజానీకం కూడా తెలుసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి అందించడం కూడా జరిగింది. సరే, ఇదంతా బానే ఉంది. ఇక మీదట ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా ఒక జన సైనికుని యొక్క సామాన్య ప్రజల యొక్క అంతరంగం ఏంటి అంటూ జన సైనికుని అంతరంగం ఇటువంటి వీడియోల ద్వారా ఇక మీదట మనం తెలుసుకోబోతున్నాము. సో ఈ రోజు ఫస్ట్ ముందుగా మనతో ఉన్నారు ఉండి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమించినటువంటి జన సైనికుడు, జనసేన నేత అయినటువంటి దుర్గా ప్రసాద్ గారు. అన్న నమస్తే. నమస్తే అండి. ఓకే. జన సైనికుని అంతరంగం అని చెప్పిన తర్వాత అండి అపోహలు ఇలాంటివి ఉండవన్నా. సో ఫీల్ ఫ్రీ టు కాల్ సిస్టర్. ఓకే, అందరికీ ముందుగా కావ్య గారి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నేను ఓకే. జన సైనికుడు అంతరంగం కానీ కన్నా గ్రౌండ్ రియాలిటీలో జనసేన మద్దతుదారుల అంతరంగం అని చెప్తాను నేను. ఎందుకంటే ఓకే. జనసేన క్యాడరే కాదు, జనసేన అంటి పెట్టుకుని 10 సంవత్సరాల నుంచే కాదు, 5 సంవత్సరాల నుంచి కావచ్చు, రీసెంట్ గా ఎలక్షన్ ముందు జాయిన్ అయినా కూడా జనసేన అని వెంట నడవాలి అని చెప్పేసి ఆయన ప్రయాణంలో మనం భాగస్వామ్యం అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరి ఆవేదన, ప్రతి ఒక్కరి అంతరంగం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనం బూత్ లెవెల్లో స్ట్రాంగ్ అవ్వాలి అనేది ప్రథమంగా ప్రతి పార్టీకి ఉంటది. బూత్ లెవెల్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే నాయకులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, వాళ్ళకి బూత్ లెవెల్లో స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది వాస్తవికత వాళ్ళ వరకు వెళ్ళదు. మన జనసేన పార్టీలో అయితే మటుకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఒక గ్రామంలో, ఒక బూత్ లో, ఒక వార్డు స్థాయిలో ఏం జరుగుతుంది, అసలు మండల స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఆయన వరకు వెళ్ళట్లేదు. అది అది గనక ప్రతి ఒక్కళ్ళు మార్పు కూడా మనం చేయగలిగి ఆయన మాట్లాడుకుంటున్నాం. ఆ, ఆయన ఇప్పుడు మరి తెలుసుకోగలిగితే. తాజాగా దీనికి సంబంధించి మరి జనసేన పార్టీ నుంచి గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా ఒక కొత్త కమిటీలు, అంటే జనసేన పార్టీ నుంచి కమిటీలు అనగానే సరే, రియల్ గా వచ్చినప్పుడు నిజంగా వేసినప్పుడు చూద్దాంలే చేద్దాంలే అన్నటువంటి స్థాయికి ప్రతి జన సైనికులందరూ కూడా వచ్చేసారు. మరి ఇప్పుడు మొత్తానికి ఆ మాటలు కాస్త అధినేత నోటి నుండి వచ్చిన ఆ మాటలు కాస్త ఈ రోజు పేపర్ మీద ప్రెజెంటేషన్ లాగా అలా అందరి ముందుకు రావటము. ఇప్పుడు తాజాగా అదైతే చెప్పుకొచ్చారు, కొత్త కమిటీలు వేయబోతున్నామని చెప్పన్నారు. ప్రతి కమిటీలో కూడా ఏదో ఆనాడు కురుక్షేత్రం నడిపించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి కింద ఉన్నటువంటి, అంటే పాండవులకు మద్దతుగా ఉన్నటువంటి ఆయన ఎలా అయితే ఉన్నారో అలాగే ఇక్కడ ఇక గ్రామీణ స్థాయి నుంచి కూడా పంచ పాండవుల్లాగా ప్రతి గ్రామీణంలో కూడా ఐదుగురు, మండల స్థాయిలో ఐదుగురు, జిల్లా స్థాయిలో ఐదుగురు, ఇలా పార్లమెంట్ స్థాయిలో ఐదుగురు, ఇలా పంచ పాండవుల్లాగా ఒక కమిటీ వేస్తాము. వీళ్ళందరికీ కూడా అధినేతగా, వీళ్ళందరికీ కూడా ఒక సరైన మార్గంలో నడిపించేటువంటి దిక్సూచిగా పవన్ కళ్యాణ్ గారు నిలవబోతున్నారు. ఇది ఈ రోజు పేపర్ వచ్చినటువంటి మాట. మరి దీనిపై నిజంగా ఒక జన సైనికుల యొక్క అంటే మన ఆలోచన ఎలా ఉందండి? ఖచ్చితంగానండి. ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ వరకు వచ్చింది. గతంలో పేపర్ స్టేట్మెంట్ వరకు ఎన్ని స్టేట్మెంట్లు అవును. ఇచ్చినా కూడా మనం బలపడాలి, బలపడాలి, బూత్ లెవెల్లో బలపడాలి, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా బలపడాలి. తద్వారా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో బలం ఉంటుంది. కానీ బూత్ లెవెల్కి వెళ్ళేసరికి బలం ఉండలేదు అనేది వాస్తవం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారి పొత్తు విషయం కూడా చాలా క్లియర్ కట్ గా నేను చెప్తానండి. ప్రతి పార్టీ అధినాయకుడు పార్టీని బలహీనపరుద్దామని చూడడు, బలపరచాలనే చూస్తారు. మన బలం ఎంత, 21 స్థానాలు మనం పోటీ చేస్తే గెలవగలమని చెప్పి 21 స్థానాలకైనా కానీ ఆయన ఒప్పుకోవడం జరిగింది. కొన్ని త్యాగం కూడా చేయడం జరిగింది బీజేపీ పొత్తు వల్ల. సో అవన్నీ పక్కన పెడితే ఆయన కోరుకున్నది ఏంటంటే మిగతా 21 నియోజకవర్గాల్లో కాకుండా మిగతా నియోజకవర్గాల్లో మన కేడర్ అంతా కూడా టీడీపీ లాంటి ఒక సంస్థాగతంగా స్ట్రాంగ్ గా ఉండి బూత్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, తలలు పండిపోయిన నాయకులు ఉంటారు టీడీపీకి. బూత్ కమిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి బూత్ లో అలా ఉన్నా కూర్చోవడం, కూడా నేటికి కూడా వాళ్ళకి కేంద్ర కార్యాలయాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధులకు కావచ్చు, ఇంకా మీరు చెప్పినటువంటి తలనొప్పి నాయకులతోనే కింద ఉన్నటువంటి క్యాడర్ అన్నిటి కూడా వాళ్ళకి శిక్షణా తరగతులు అనేవి నిర్వహిస్తూ వస్తుంది. అవును, ఖచ్చితంగానండి. వాళ్ళకి ఇప్పుడే కాదు, అధికారం లేనప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు క్యాడర్ ని అంటిపెట్టుకునే ఉన్నారు నాయకులు, అధినాయకులు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారి నాయకత్వంలో కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు, రివ్యూ మీటింగ్లు, జూమ్ మీటింగ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేస్తా వచ్చారు, క్యాడర్ కాపాడుకుంటా వచ్చారు. సేమ్ ఉమ్. టైం జనసేన పార్టీ కూడా సేమ్ అలాగే వాళ్ళ సీనియర్ నాయకులతోటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఈ పథకాలు పంచిపెట్టడం కావచ్చు, ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నప్పుడు కావచ్చు, ఈ ఉమ్. గవర్నమెంట్ సూపర్ సిక్స్ అనే పథకాలు ఇచ్చింది, వీటిని ప్రజలకు ప్రమోట్ చేయడంలో కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా
ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లోనూ ఇది మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని గ్రామాల్లో వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు, ఆయన కోరుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు పొత్తు ధర్మం పాటిస్తారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు, లోకేష్ గారు పాటిస్తారు. గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి కొంతమంది మండల స్థాయి నాయకులు, కొంతమంది గ్రామ స్థాయి నాయకులు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు పొత్తు ధర్మం పాటించట్లేదు. అది వాస్తవం. ఇప్పుడు నేను పబ్లిక్ గా చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం అండి. కలుపుకొని వెళ్ళట్లేదు. ఇప్పుడు జనసేన కేడర్ అనే వాళ్ళు 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా, లేకపోతే అంతకు ముందు వేరే పార్టీలో ఉండి జనసేనకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు కానీ వీళ్ళని కలుపుకుని వెళ్ళడంలో లోపం ఉంది. అది మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, గ్రామ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మండల అధ్యక్షులుగా ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది ఈ లోటుపాట్లు అనేవి ఉన్నాయి, కలుపుకుని వెళ్ళట్ల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వీళ్ళందరూ కలిసికట్టుగా వెళ్తారు, మన వాళ్ళు బూత్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, మన పార్టీ తద్వారా భవిష్యత్తులో బలపడద్దని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. కానీ ఎక్కడున్న పార్టీ అక్కడే, అంటే ఎలక్షన్ కు ముందు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం విడివిడిగా ఉన్నప్పుడు, పొత్తు ధర్మం పెట్టుకున్న ఒక తర్వాత మాటలో కూడా చెప్పాలంటే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ అంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత అసలు ఎంత కర్ణ కఠోరంగా పనిచేసిన జనసైనికులు చాలా వరకు అంటే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్న చాలా మంది కూడా కొంతవరకు సప్రెస్ అయిపోయారు. అణచివేయబడిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ స్వతహాగా కూడా కొన్ని కొన్ని విషయాలు జీర్ణించుకోలేక పూర్తిగా కామ్ డౌన్ అయిపోయారు. అవునండి. కొంతమంది ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు రఘురామ కృష్ణరాజు గారు ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఆ విషయం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలో కొలాప్స్ అయిపోయారు నాయకులు. గ్రౌండ్ రియాలిటీలో అంటే ఏదో నియోజకవర్గ స్థాయిలోనూ లేకపోతే మండల స్థాయిలో అని కాదండి. గ్రామ స్థాయిలోకి వచ్చేసరికి కొలాప్స్ అయిపోయారు. టీడీపీలో, వైసీపీలో, జనసేనలో ఉన్న కొంతమంది కొలాప్స్ అయిపోయి నిజంగా కష్టపడి జెండా మోసిన జన సైనికుడు కూటమి పార్టీలో అక్కడ ఎమ్మెల్యే సీట్ ఎవరైనా సరే టీడీపీ, బీజేపీ, జనసేన చూడకుండా మా కూటమికి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి, మా కూటమిని గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఇంకా నమ్మి ఒకానొక 10 మాటలు మనం సంవత్సరాలు మాట్లాడుకుంటే మన ఇతర అంటే కూటమి గవర్నమెంట్ స్టార్ట్ అంటే ఫామ్ అయిపోయిన తర్వాత ఈ వైసీపీ నుంచి ఈ కండువాలు మార్చిన వాళ్ళకు సంబంధించి కూడా పనులన్నీ కూడా చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. ఖచ్చితంగా అండి. వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో ఆరితేరిపోయారు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా చూసాం మనం. కొంతమంది రెవెన్యూ శాఖ వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేసి మనం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో వెళ్తా చిత్రీకరించారు కదా. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్ళు వీటికి అటవీ భూములు కూడా ఆక్రమించడానికి వీళ్ళకి సులువైంది. ఎందుకు సులువైందంటే అవినీతికి పాల్పడే అధికారులు, అవినీతికి పాల్పడేలాగా చేయగలిగిన ప్రభుత్వాలు ఈ వైసీపీ ప్రభుత్వం చేయడం వల్ల వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు. ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఇప్పుడు ఏఈ గారు ఉంటారు, రోడ్స్ అండ్ ఇలాంటి డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఎవరెవరికి లంచాలు ఇస్తే పడిపోతారు, ఎవరెవరికి ఎలా ఫేక్ చూపిస్తే నమ్మేస్తారో అనేది వీళ్ళకి బాగా తెలుసు వైసీపీ వాళ్ళకి. వాళ్ళని కలుపుకుని ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది జనసేనలో కూడా కొంతమంది కొద్దిగా తక్కువ పర్సెంట్, అంటే జనసేన వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయరు, కాంట్రాక్టుల వరకు డబ్బు సంపాదించుకునే ఇలాంటి ఏట్లో కూడా జనసేన వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు టీడీపీ వాళ్ళు. ఈ కొలాప్స్ అయిపోయి గ్రౌండ్ లెవెల్లో అవినీతి చేస్తున్నది ఇప్పటికీ జరుగుతుంది. వాళ్ళ కొలాప్స్ అయిపోయి గ్రౌండ్ రియాలిటీలో జన సైనికుడు, మన సాధారణంగా ఉన్న జన సైనికుడు ఏమనుకుంటాడు, వీళ్ళు వాళ్ళు అవినీతి చేస్తున్నారని మనం క్వశ్చన్ చేసిన వాళ్ళు మేర మన ఇద్దరం కలిసి వాడి అవినీతి బయట పెడదామని చెప్పి ఎలక్షన్ ముందు అనుకున్నదే ఇప్పుడు కలిసి వాళ్ళతో కలిసి వాళ్ళు తిరుగుతున్నారు బానే. మనం మధ్యలో జెండా మోసి మనం టీడీపీ కోటేయండి లేదా జనసేన కోటేయండి అని చెప్పిన వాళ్ళు మనం అన్యాయం అయిపోతున్నాం, మన రోడ్లు క్వాలిటీ తగ్గుతున్నాయి, లేకపోతే మన డ్రైనేజీలు క్వాలిటీ తగ్గుతున్నాయి అని చెప్పేసి ప్రతి చోట అనుకుంటున్నారు. రీసెంట్ గా అండి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట పారదర్శకంగా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రతి విలేజ్ లో కూడా గ్రామ సభలు నిర్వహించాలి, గ్రామస్తులందరూ ఏం కోరుకుంటే అవే జరిపించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గ్రామ సభలు కూడా ఫస్ట్ గ్రామ సభలు నిర్వహించారు అని చెప్పేసి ఆయనకి రికార్డు కూడా వచ్చింది, వరల్డ్ గిన్నిస్ రికార్డు ఏదో వచ్చింది ఆయనకి. సో ఆయన అంత పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీతనంగా ఉండాలి, ప్రతి ఒక్కటి గ్రామ ప్రజలకు తెలిసి గ్రామ ప్రజలు మాకు ఈ సీసీ రోడ్డు వద్దు, ఈ డ్రైనేజ్ చేయాలండి, దీని వల్ల విష జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్లు వస్తాయి అని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గ్రామ సభ నిర్వహించి ఆ సెక్రటరీ గారు, ఆ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ వార్డు మెంబర్స్ అందరూ వచ్చి గ్రామ ప్రజల నిర్ణయం ఏం తీసుకుంటారు, ఇంత ఫండ్ వచ్చిందమ్మా మనకి, ఈ ఫండ్ ని ఈ డ్రైనేజ్ చేద్దామా లేకపోతే ఈ రోడ్ వేద్దామా అని అడిగి వాళ్ళ కోరిక మేరకు వెయ్యారు, ఆమోదం తీసుకుని. ఇదంతా అసలు గ్రామ సభలు జరుగుతున్నాయి అంటారా? ఫస్ట్ 3 సార్లు గ్రామ సభలు జరిగినాయండి. ఫస్ట్ సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక్క గ్రామ సభ జరిగింది కొన్ని చోట్ల, ఒక్కో చోట్ల కొన్ని 2 గ్రామ సభలే జరిగినాయి, కొన్ని చోట్ల అసలు ఇంకా గ్రామ సభలు అనేవి ఊసేలేదు. కొన్ని చోట్ల నేను చెప్తున్నాను లిటరల్లీ సచివాలయ సిబ్బంది టైంకి రాదు, ఒకవేళ వచ్చిన ప్రజలు అడిగిన దానికి స్పందన ఉండదు. రీసెంట్ గా నేను చెప్తున్నా,
కానీ ఇప్పుడు మా ఇదంతా కూడా రీసెంట్ గా గతంలో పరిపాలించినటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన వెలుసుబాటే కదా! అంటే ఇప్పటికిప్పుడే సమూలంగా మార్పు చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు దేవుడు దిగొచ్చినా కూడా అది మారే ఆ, దాఖలాలు అయితే అది లేవెక్కడ కూడా. అది పవన్ కళ్యాణ్ గారి మిస్టేక్ అనట్లేదండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు చెప్తున్నా. వీళ్ళు అవును. రాదు అనుకోండి, సామాన్య జనసేన కార్యకర్త నిజాయితీగా ఉంటారు, ప్రశ్నించి కూడా వాళ్ళు అవినీతి రహితంగానే ఉండాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చేస్తారు. వాళ్ళు హ్మ్. ఏదైనా క్వశ్చన్ చేస్తే స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఎవరో వచ్చి వాళ్ళని అణచివేత ధోరణి చేయడం. కొంతమంది చెప్తున్నా, హ్మ్. కొన్ని చోట్ల పొత్తు ధర్మం పాటిస్తున్నారు, కలిసి ఉంటున్నారు. సరే అన్న, అవి మరి కాకుండా ఇప్పుడు మిగతా చోట్ల ఇన్ని విషయాల మధ్య ఇంకా 2, 3 నెలల్లో ఏదో ఫిబ్రవరికే మొత్తం కంప్లీట్ చేసేస్తాం. మార్చి కల్లా అంతా అయిపోతుందని చెప్పని లోకల్ బాడీ ఎలక్షన్స్ గంట అయితే మన రాష్ట్రంలో మోగబోతుంది. మరి ఓ పక్క పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఏదేమైనా సరే మనం ఎంత ఇబ్బంది పడినా పొత్తు ధర్మాన్ని పాటించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించండి అని చెప్పని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇంతమంది ఇరు పార్టీ అధినేతలు పొత్తు ధర్మం మీద అంత స్టాండ్ తీసుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూడా ఆ పొత్తు ధర్మానికి అంటే నాకు వచ్చినటువంటి కొన్ని ఫీడ్‌బ్యాక్స్ నేను మీకు చెప్తున్నాను ఈరోజు మీ ద్వారా. మన మన వాళ్ళందరూ కూడా చూస్తున్న వీక్షకులు కూడా చెప్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్‌లో పొత్తు ధర్మాన్ని తీసుకున్నా కూడా చాలా చోట్ల అంటే సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక 60 విలేజ్‌లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ చెప్తున్నాను. దీంట్లో ఖచ్చితంగా ఈ పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇన్ని ప్లేస్‌లు కేటాయించడం, బీజేపీకి ఇన్ని ప్లేస్‌లు కేటాయించడం, రిమైనింగ్ టీడీపీకి ఇన్ని ప్లేస్‌లు కేటాయించడం అనేది జరుగుతుంది. కానీ ఖచ్చితంగా కోరుకున్న స్థానాల్లో అంటే తక్కువ స్థాయి ఉంటుంది. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్ చూసాము. కానీ తక్కువ స్థాయిలో జనసేనకు ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైనా అడ్జస్ట్‌మెంట్‌లు జరగకపోతే పొత్తు ధర్మాన్ని తీసుకున్నటువంటి కొంతమంది జన సైనికులు ఇండిపెండెంట్ గా అయినా సరే నిలబడి పోటీ చేస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. ఇలా చేయడం వల్ల మనం ఒక ప్రాంతాన్ని కాదు ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద ఇలా గనుక జరిగితే, ఇలా గనుక చూసుకుంటే కూటమికి సంబంధించి ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా! ఖచ్చితంగా అండి. దానివల్ల దాని ప్రభావం ఓన్లీ జనసేన పార్టీ మీద ఉండదండి. టీడీపీ పార్టీ మీద ఉంటది. టోటల్ గా అవును. బీజేపీ ఈ కూటమి ఎన్డీఏ అలయన్స్ కి బలహీనపడి మళ్ళీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ మళ్ళీ అవినీతి అక్రమాల పార్టీ బలపడే అవకాశం ఉంటది. ఏ అవును. విధంగా అంటే ఎందుకంటే దీని ఒకవేళ అందరికీ ఏమన్నా నెగెటివ్ నెగెటివ్ గనుక మనకు గనుక తగ్గిందంటే సో వాళ్ళు ఓకే. మాకు ఇప్పటి వరకు అసలు 11 సీట్లు వచ్చినా కూడా 40% ఓట్ షేరింగ్ ఉందని చెప్పుకున్నోళ్ళు ఈ లోకల్ బాడీలో గనుక ఏమన్నా పుంజుకునే అవకాశం గనుక వాళ్ళకి కల్పించినట్లుగా నిజంగా ఇచ్చినట్లయితే వాళ్ళు అంతకు మించి రెచ్చిపోయి అంతకు మించి ఎక్కువ బయటకొచ్చి మాట్లాడే దాఖలాలైతే కనిపిస్తాయి ఖచ్చితంగా. అవునండి. ఈ పాయింట్ నేను చెప్తాను వినండి. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు వీటికి ఆల్రెడీ సన్నాహాలు వాళ్ళకి డైరెక్షన్స్ వచ్చేసినాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. హ్మ్. కులాలు, మతాలు, ప్రాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టాలి. అదే తరహాలో ఉన్నారు. ప్రాంతాల విద్వేషాలు పవన్ కళ్యాణ్ గారిని మైనస్ చేయడానికి తెలంగాణలో ఉన్న వీళ్ళ మిత్రులతోటి ఎలా విమర్శలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. చిన్న మాట అవును. మాట్లాడినందుకు. హ్మ్. కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు నిజంగా రాజకీయాలు హ్మ్. అంటే తెలీదు. వాళ్ళకి అసలు ఎవరు ఎలాంటోళ్ళు ఎలాంటి దోచుకున్నారు వైసీపీ వాళ్ళు తెలీదు. కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని కులం పేరుతో దూషించారు అంటే నిజంగా ఒక ఉపాధ్యాయుడండి చదువుకుని ఎంతో హ్మ్. కఠోర శ్రమతోటి ఒక ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఒక జాబ్ వస్తది. గవర్నమెంట్ ఉద్యోగం అంటే, గవర్నమెంట్ టీచర్ అంటే. అలాంటి టీచరు కులాల పేరెట్టి ఎందుకు దూషిస్తారండి? వాళ్ళకి రాజ్యాంగంలో హ్మ్. వాళ్ళు చదువుకున్నది ప్రతిరోజు కూడా కులాలు, మతాలు అని భేదాలు లేకుండా చదువు చెప్పాలని వాళ్ళకి ఉంటది కదా! ప్రతిరోజు చదువుకున్నది అదే కదా! ఆళ్ళు. కానీ అవును. వాళ్ళ గ్రౌండ్ లెవెల్ స్థాయిలో వైసీపీ ఆల్రెడీ మొదలుపెట్టింది. స్థానిక సంస్థల హ్మ్. ఎన్నికలు ముందు ఉన్నాయి గాబట్టే ఈ తరహా రాజకీయాలొచ్చినియి. రాబోయే రోజుల్లో యెస్. మరిన్ని చూడబోతున్నాం మనం. మతాల మధ్యన, కులాల మధ్యన, ఇలాంటి ప్రాంతాల మధ్యన చాలా విభేదాలొస్తాయి. అంటే వాళ్ళకి కావాల్సిందేంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం. ఏ పాయింట్ హ్మ్. పట్టుకుంటే ఓట్లు పెరుగుతది మన పర్సెంటేజు అనేది ప్రథమంగా చూస్తారు. ఆ ఏరియాలో ఎవరి ఓట్లు ఎక్కువున్నాయో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారాళ్ళు. బీసీ, ఓకే. ఎస్సీ, ఎస్టీ‌లకి ఎక్కువ ఓట్లుంటాయండి ఇక్కడ పిఠాపురం చూస్తే. ఈ హ్మ్. 3 సామాజిక వర్గాలు కలిపితే ఎక్కువ ఓట్లుంటాయి. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు. కానీ ఈళ్ళ హ్మ్. 3 సామాజిక వర్గాలు కలిసినప్పుడు కాపు సామాజిక వర్గానికి తక్కువ ఓట్లే ఉంటాయి. కానీ ఇక్కడ కాపులకిని, ఈళ్ళకి మధ్యన వైరం సృష్టించాలి. ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని ఆళ్ళు చూస్తున్నారు. అదొక్క పిఠాపురంలోనే కాదు. రేపొద్దున హ్మ్. మంగళగిరిలోనూ జరుగుద్దంటే, రేపొద్దున కుప్పంలో కూడా జరుగుద్ది. ఈ తరహా హ్మ్. రాజకీయాలు ఎంకరేజ్ చేయడానికి గల కారణాలు వాళ్ళంత విచ్చలవిడిగా చేయడానికి కారణాలు వైసీపీ వాళ్ళకి మనమే ఛాన్స్ ఇచ్చాం. అదెలా అంటే, కూటమిలో గ్రౌండ్ హ్మ్. రియాలిటీలో ప్రతి కార్యకర్తని, జనసేన కార్యకర్తని టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి కూటమిలో ఉన్న 3 పార్టీల్లో టీడీపీ వ్యక్తులే కలుపుకెళ్ళాలి. టీడీపీ హ్మ్. నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే గారు కరెక్ట్ గానే ఉంటారు. లేతే అక్కడ జనసేన ఎమ్మెల్యే గారు ఉంటే టీడీపీకి మంచి ప్రథమ స్థానం ఇస్తున్నారు. జనసేన 21 హ్మ్. చోట్ల కూడా టీడీపీ వాళ్ళకి గౌరవం ఇచ్చే చోటన ఎక్కడ తగ్గనివ్వట్ల. భీమవరం అవును. చూస్తేనండి అసల ఈయన మన జనసేన ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా అన్నట్టుగానే ఉంటది. ఎందుకంటే అంత కలివిడిగా అంత కలుపుకొని పోతున్నారు ఆయన ఎమ్మెల్యే గారు. అక్కడ ఎక్కడ ఓకే. టీడీపీ వాళ్ళు తగ్గించరు. టీడీపీ వాళ్ళదే డామినేషన్ అక్కడ. డామినేషన్ అంటే ఇక్కడ హ్మ్. జనసేన వాళ్ళు తగ్గిస్తున్నారు అవన్నీ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. రీసెంట్‌గా కూడా మాట్లాడి దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓకే. సో, హ్మ్. పక్క నియోజకవర్గం రఘురామ కృష్ణరాజు గారి నియోజకవర్గంలో చూస్తే,
జనసేనకి ఏఎంసీ చైర్మన్లు 3 చైర్మన్లు ఇచ్చారండి. ఒక వైస్ ఉమ్, చైర్మన్ ఇచ్చారండి. ఉమ్, నెక్స్ట్ ఇలాగ బ్యాంకు చైర్మన్లు 3 చైర్మన్లు ఇచ్చారండి జనసేనకి. ఓకే. డైరెక్టర్లు కూడా 11 డైరెక్టర్లు ఇచ్చారండి మొత్తం మీద ఓవరాల్ గా. అంటే ఓకే, ప్రతి చోట 8 జనసేనకి ఇచ్చే వర్గాలు ఇంపార్టెన్స్. విడిపోతున్నారు. అవునండి, ఉమ్, త్రిబుల్ ఆర్ గారు టీడీపీ ఎమ్మెల్యే గారు. ఆయన ఉమ్, నియోజకవర్గంలో ఆయన జనసేనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎమ్మెల్యే గారి స్థాయి దగ్గర బానే ఉంటది. గ్రౌండ్ లెవెల్ లో కలుపుకుని వెళ్ళట్లే. ఈ కలుపుకుని వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే ఇలాంటి విద్వేషాలు కానీ ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఉమ్, నాకెందుకురా, నేను కష్టపడి జెండా మోస్తే నన్ను ఇలా అన్యాయం చేశారు, ఇప్పుడు ఈ రోజు జనసేన మీద అసత్యాలు పలుకుతున్నారు, దీనివల్ల కూటమి వీక్ అవుతుంది అనే స్థాయిలో మా నాయకుడు ఎప్పుడు బలపరచాలి బలపరచాలి అంటున్నారు, కానీ ఇదిగో కమిటీలు అంటున్నారు, కానీ ఇవి కూడా క్షేత్రస్థాయిలో అవుతాయా లేదా అనే స్థాయికి వచ్చారని మీరు అన్నారు కదా. దానికి ఉమ్, కారణమే ఇది. జనసేననే గ్రౌండ్ లెవెల్ లో కలుపుకుపోవడం కొన్ని నియోజకవర్గాల్లో. అక్కడ టీడీపీ ఉన్నా జనసేన ఉన్నా ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యే ఉమ్, స్థాయి వ్యక్తులు మండల స్థాయి వ్యక్తులకు చెప్తారు. మండల స్థాయి వ్యక్తులు కొంత వివక్ష చూపిస్తున్నారు. గ్రామ స్థాయికి ఉమ్, వచ్చేసరికి అది మరీ తీవ్రతరంగా ఉంటుంది. సో ఈ అవును. కారణాలన్నట్ల వల్ల ఓటు షేర్ అనేది మనకు తగ్గి వాళ్ళ వాళ్ళకి తక్కువే రాలేదండి. వాళ్ళకి 10-15% అయితే ఓట్లు ఏం రాలేదుగా. మీరు అన్నట్టుగానే 40 అబోవ్ ఎస్. పర్సెంటేజ్ ఓట్లు సాధించుకున్న పార్టీ ఉమ్, వైఎస్ఆర్సీపీ. ఉమ్, వాళ్ళ పంచాయతీ ప్రెసిడెంట్లను కొంతమందిని నెగ్గించుకోగలిగితే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి ఎమ్మెల్యే అధికారంలో ఉండడు, ఎంపీ అధికారంలో ఉండడు, ఈ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఎవరు అధికారంలో ఉండరు. వీళ్ళు ఎవరు ఎలక్షన్ ఉమ్, కోడ్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో పని చేయడానికి ఉండదు. కానీ ఒక ప్రెసిడెంట్ అనేవాడు నేను అంటే ఎలక్షన్ కమిషనర్ వచ్చి ఆ ప్రెసిడెంట్ ఇంటి చుట్టూరు, ప్రెసిడెంట్ కూడా 24 అవర్స్ తిరగరు కదా ఎలక్షన్ అధికారులు అవును. అందరూ వచ్చి. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడంటే మన జగనన్న లేకపోతే మనల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదా, లేకపోతే మనం చేసే అవినీతిని అడ్డుకుంటున్నారు కదా, మళ్ళీ జగనన్నే గెలవాలరా మనం అవినీతి చేసేయాలంటే అని చెప్పి వాళ్ళు గ్రౌండ్ ఉమ్, లెవెల్లో పనిచేస్తారు. వాళ్ళు పని చేసేలాగా దోహదం చేసేది, వాళ్ళు పని చేసేలాగా వాళ్ళు గెలిపించేలాంటి కారకులు ఎవరండి? కూటమి ఐక్యతగా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ కలిసి పని చేయకపోతే వీక్ అయ్యేది టీడీపీ పార్టీకి పెద్ద మైనస్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి, ఆయన క్యాండిడేట్లు కానీ ఆయన కార్యకర్తలు కానీ దోచుకోవడం తెలియదు ఆయన. ఉమ్. ఇప్పుడు ఆయన లాస్ అయిపోవడం వల్ల ఆయన 10 ఏళ్ళు మళ్ళీ ఆయన సెకండ్ కష్టాల్లో లో పోటీ ఉన్నప్పుడు చేస్తారు. నిలబడిన వాళ్ళు ఇంకెన్నాళ్ళైనా సరే ఆయన కోసం ఆయన చేసే పోరాటం నిలబడతారు. ఆయన పెద్దగా కోసం ఉంటాం, ఒరిగేదేం లేదు. ఖచ్చితంగా ఉంటాం. ఎస్, డెఫినెట్. ఆయన గురించి వెనకడుగేసేది లేదు. ఆయన ఆయన వరకు ఎప్పటికైనా తెలుస్తుంది నిజం వాస్తవాన్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా కమిటీలు వాస్తవ రూపంలో అవుతాయా అవ్వా అని చెప్పి చాలా నిరుత్సాహపడుతున్నారంటే మీరు అన్న పాయింట్ మీరు అక్కడ నుండి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను రోజు వింటున్న మాట ఎన్నో చూసాం, ఇది కూడా జరుగుద్దా జరగదా అనే మాటలు వచ్చేసినాయండి కార్యకర్తలు. ఖచ్చితంగా ఈసారి అయితే మట్టికి ఒక పేపర్ వరకు స్టేట్మెంట్ బహిర్గతంగా వచ్చింది అని అంటే రామ్ తాలూరి గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఒక ప్రక్షాళన అయితే జరుగుతుంది. రీసెంట్ గా కూడా నేను విన్నాను, చాలా మంది ఫోన్ కాల్స్ వస్తున్నాయంట, ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళందరికీ వస్తున్నాయి. నా వరకు రాలేదు, కానీ మేబీ భవిష్యత్తులో రావచ్చు. ఇలా కష్టపడిన వాళ్ళందరికీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి నెక్స్ట్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నారంట. నియోజకవర్గానికి ఇంతమంది రావాలి మీరు ఎస్. అని చెప్పి అక్కడ డైరెక్ట్ గా సీక్రెట్ గా రామ్ తాలూరి గారే మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి డేటా తీసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఓకే. ఈ కమిటీలు కూడా ఐదుగురిని వేస్తాం, గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయిలో ఐదుగురు కమిటీలు వేస్తాం అంటున్నారు కదా. నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, దశాబ్ద కాలంగా మేము చూసాం కమిటీలు వేసినా ఏది వేసినా కానీ రికమెండేషన్స్ మీద వేస్తున్నారు. ఒక ఇన్ఛార్జ్ గారు లేకపోతే జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే పార్టీలు తిరుగుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద లేకపోతే వాళ్ళని కానీ ఈసారి సాష్టాంగం కంప్లీట్ గా పట్టడం. మారిపోయినాయి సార్. నాకున్న సమాచారం మేరకు జనసేన పార్టీలో మీరన్నది ఒకప్పుడు జరిగింది, ఒక వేలో వెళ్ళింది. కానీ ఇప్పుడు ఒకటికి అంటే ఇంత పెద్ద బలంగా సరికొత్తగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒకటికి ఒక 5-6 మార్గాలు ఎంచుకున్నారు. ఇప్పుడు మీరన్న పర్సన్ ఒకటైతే ఇలా పర్సనల్ గా ఫోన్ 1-to-1 కాల్స్ చేసి మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఈ క్రియా వాలంటీర్లు ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ నుంచి వెళ్తున్న డేటా కావచ్చు, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇలా ఒక 5-6 మార్గాల ద్వారా అయితే జల్లెడబడుతుంది. ఓకే, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ప్రక్షాళన అయితే జరుగుతుంది, మార్పు అయితే కనిపిస్తుంది. కేవలం రామ్ తాలూరి గారి వల్ల మార్పు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాండిడేట్ ఎలాంటి అంటే గతంలో నేను పర్సనల్ గా నాకు తెలుసండి, తెలంగాణలో నేను చూశాను, ఆయన దగ్గరుండి మాట్లాడాను. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఎవరి మాటలో వినరండి. అందరూ సబ్జెక్ట్ వన్ వైపు కాయిన్ కు వన్ వైపు చూసే నాయకులు ఉన్నారు ఇప్పటి వరకు, కొంతమంది జనసేనలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న ప్రక్షాళన అంతా కూడా జరుగుతుంది భవిష్యత్తులో. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మనం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదండి. అయితే ఈ ప్రక్షాళన జరిగినప్పుడు మట్టి ఖచ్చితంగా ప్రథమ స్థానం కష్టపడి పనిచేసిన కార్యకర్తకి ఇస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు రామ్ తల్లూరి గారు ఎక్కడ చెప్పినా కూడా. ఇప్పుడు ఈ ఉమ్, కమిటీలు వేసే దాంట్లో కూడా నేను కోరుకునేది పారదర్శకత ఏ విధంగా ఉండాలంటే,
ఈ కమిటీలు వేసేది గ్రౌండ్ రిపోర్ట్, ఫోన్లు చేసి నియోజకవర్గం నుంచి మీరు కష్టపడ్డ వాళ్ళు రియాలిటీగా రండి, అసలు విభేదాలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో కూడా జనసేనలో కొన్ని వర్గాల కింద ఉంటారు, కొన్ని నియోజకవర్గాలు అవును మూడు రెండు అవును వర్గాల కింద ఉంటారు. ఉమ్, సపోజ్ ఒకడు కష్టపడుతున్నాడు అనుకోండి గ్రౌండ్ లెవెల్లో, వాడి వాక్ చాతుర్యం ఉంది, అన్ని ఉంది, కానీ వాడికి పదవి లేదు. ఒక మంచి పదవిలో నేను మండల నాయకుడినో లేకపోతే నియోజకవర్గ నాయకుడి కింద నాకు పదవి ఉంది అనుకోండి, నేను ఉమ్, మాట్లాడలేను, నేను ఏం చేయలేను, కానీ గ్రౌండ్ లెవెల్లో అవినీతిని అడ్డుకోలేను, పార్టీ ఉమ్, బలోపేతానికి ప్రజలతోటి ఉండి ప్రజలకు పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎవరన్నా అర్హులైతే వాళ్ళకి పథకాలు ఇప్పించడం కానీ, గ్రౌండ్ రిపోర్ట్ నాకు తెలుసుకోలేదు. కనీసం ఉమ్. ఒక జన సైనికుడు క్రియాశీలక సభ్యుడు చనిపోతే రమ్మని చెప్పి గ్రామ స్థాయిలో ఫోన్ చేస్తే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెళ్ళడు, ఒక మండల స్థాయి నాయకుడు వెళ్ళడు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ అండి. చాలా నియోజకవర్గాల్లో ఉన్నది నేను చెప్తున్నాను, నేను ఫేస్ చేసింది కూడా నేను అవును చెప్తున్నాను. వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ పార్టీ బలహీనపరుస్తారు. కేవలం భజన భజన ఎమ్మెల్యే గారు కూడాను, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కూడా, ఎంపీ గారు కూడాను తిరుగుతా ఉంటారు. ఫోటో షూట్లు ప్రతిరోజు 4 ఫోటోలు వచ్చినాయా లేదా, ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యా లేదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సభ వచ్చినప్పుడు ఈడే నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకునేలాగా పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగామా లేదా, నాదెండ్ల మనోహర్ గారితో దిగామా లేదా, మిగతా నాయకులతో దిగామా లేదా ఫోటో, ఏదైనా సభ జరిగితే ఇదే కావాలండి. కానీ వాళ్ళకి పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అంటే ఏంటంటే, ఇప్పుడు రామ్ తాతూరి గారు వచ్చి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసే దాకా తెచ్చేసుకున్నారు అని అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ గారి వైఫల్యం, మండల స్థాయి నాయకులు, మండల నాయకుల వైఫల్యం, మండల అధ్యక్షుల వైఫల్యం, జిల్లా స్థాయిల నాయకత్వం వైఫల్యం ఉన్న చోటనే రామ్ తల్లూరి గారు వచ్చి ఇప్పుడు ఈ రోజు కమిటీలు వేస్తున్నారు గ్రామ స్థాయిలో. ఓకే ఎందుకు వేస్తున్నారు అని అంటే, వీళ్ళ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, వీళ్ళు పార్టీని అంటు పెట్టుకుని వీళ్ళు చేసింది ఏంట్రా అంటే, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో షూట్లు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కనీసం కార్యకర్త కాఫీ నీళ్లు చుక్కలు కూడా ఇవ్వకపోవడం, కనీసం పార్టీ కార్యాలయాలు కూడా అద్దె అసలు కట్టకపోతే ఖాళీ చేయించడం. అసలు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అంటే పీఓసీని కూడా లేని పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మా గద్దంగి నియోజకవర్గం, మా నియోజకవర్గం ఇంతవరకు ఒక పీఓసీ కూడా చేయరు. అంటే డెఫినెట్లీ సార్ ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. సో వాటన్నిటికీ ముగింపుగానే ఈ రీసెంట్ గా వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, కమిటీలు సరికొత్తగా పారదర్శకంగా వేస్తున్నాము అయితే మనం తీసుకొచ్చాము. ఖచ్చితంగానండి. ఇదే తరహా రాజకీయం నిజంగా జనసేనలో ఉండి భజన చేసేవాళ్ళు నిజమైన జన సైనికుడు తొక్కేస్తుంటే, ఇదే వేరే పార్టీ ఇంకొక పార్టీ అయ్యుంటే మట్టుకి, ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎవరు ఉండకపోదురండి. 21 స్ట్రైక్ రేట్ కూడా రాదండి. ఇది ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత జరుగుతున్నది కదా, అంతకు ముందు కూడా ఉంది. కానీ 21 స్ట్రైక్ రేటు, ఎక్కువ కూటమి అభ్యర్థుల్ని టీడీపీ, బీజేపీ అని చూడకుండా కష్టపడి జెండా మోసారు అని అంటే, కేవలం ఒకటే చూస్తారండి. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ మైండ్‌లో అదే ఉంటది. ఇంక వేరే ఏం ధ్యాస లేదు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనయి. వేరే పార్టీలో ఇలా అయితే ఇంతకాలం పార్టీని నడపడం ఖచ్చితంగా కష్టతరం అయ్యేదండి. పవన్ ఎంత కళ్యాణ్ పెద్ద గారిని చూసి నడుస్తున్న జన అవును సైనికులు వ్యవస్థాపకులను కాబట్టి ఎంత పెద్ద అధినేత అయినా కూడా ఎవరు పట్టించుకోరు. ఎవరు అందులో కూడా చూడరండి. ఉన్న అది పార్టీని అది ఈ చూసేద్దాం. జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పని ఈ ఏఐ జనరేషన్ లో నిజంగా అసలు పట్టించుకోరు. కమల్ ఈ హాసన్ రోజు గారు, ప్రకాష్ రాజ్ గారు ఎన్ని పార్టీలు పెట్టారండి? ఏమైనాయండి పార్టీలు? మన కనుమరుగైపోయి మన కనీసం రాష్ట్రమే ధ్యాస కాదన్నా కూడా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా మనం ఈ రోజు ఈ జనరేషన్ అంతా కూడా ఎక్కువ యాక్టివ్ అయ్యారంటే, యూత్ మొత్తం ఎక్కువ యాక్టివ్ అయ్యారంటే బికాస్ ఆఫ్ అంత మందిని కదిలించినటువంటి ఒక శక్తిగా కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి. అవునండి. ఒక బ్రేక్ చూద్దామన్నా. సో ఎక్సలరేటర్ ఇచ్చి బైక్ రేస్ చేసి పెట్రోల్ కొట్టించుకుని రింగులేసి రోడ్ల మీద బైకులు తిప్పుతాం, విన్యాసాలు చేయడం, అల్లరి చిల్లరగా తిరుగుతాం, ఇలాంటి యువత గత ఆంధ్రప్రదేశ్ లో గవ- ఉండేదండి గత గతంలో, గవర్నమెంట్ లో రాష్ట్ర విభజన చూసాము. జరిగే సమయానికి. కానీ ఇప్పుడు ఎవరైతే మన బయటకెళ్ళాం, మినిస్టర్లు ఎవరైనా అనలేదు, పేదవాడు ఎమ్మెల్యే అడుగు లేదు, సీఎం లేదు. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే, విమర్శించే స్థాయి వాడు ఎంతటోడైనా సరే, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడిని కనుక నిజంగా ఏమన్నా పల్లెత్తు మాట ఉంటే మాస్ ర్యాగింగ్ చేశారు జన సైనికులు. ఒక మాటలో చెప్పాలి. అవును. అంటే గతంలో మనం చూసుకుంటే బైక్ విన్యాసాలు చేసి అల్లరి చిల్లరగా తిరిగి జన సైనికులే, అంటే జన సైనికులు అనకూడదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండేవారు. కానీ జనసేన పార్టీ అనేది పెట్టిన తర్వాత ఆ పార్టీలో మనం చూసుకుంటే ఆయన ఒక క్రమశిక్షణ నేర్పారు, సేవా దృక్పథం నేర్పారు. ప్రతి ఒక్కరి గుండెల్లో మనసులో కూడా వేరే వేరే చెడు అలవాట్లు తీసేసి మెల్లమెల్లగా మీరు చూస్తే వాళ్ళ ఉత్సాహం, బైక్ రేస్ చేస్తారు నా జన సైనికులు అని చెప్పేసి ఆయన అదే ఆయన నవ్వుతానే వీళ్ళందరినీ మంచి మార్గం వైపు నడిపించారు. ఈ రోజు ఏ ఒక్క జన సైనికుడు బయటకు వస్తే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తలకో 100 తలకో 1000 వేసుకుని వాళ్ళ కష్టం తీర్చడానికే చూస్తారు తప్ప, వేరే వాళ్ళ ఆపదలో ఉన్నారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడదాం, లేకపోతే మనం ఏ విధంగా దోపిడీ చేద్దాం, దందాలు చేద్దాం, దాచుకుందాం అని చెప్పేసి ఎక్కడ ఎవరు ఆలోచించట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు చేసిన మార్గదర్శకం, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఫాలో అయ్యే జన సైనికులు ఉండడం కూడా ఒక విధంగా ఆయనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఆయన ఇచ్చిన అలాంటి నాయకుడు భరోసా, ఉండటం ఏంటో కూడా చెప్పిన మనకు స్ఫూర్తి అదృష్టం. అలాంటిదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.